ఎంబీబీఎస్ అడ్మిషన్స్ పై సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్ చేసింది. అడ్మిషన్లలో పక్కా వ్యాపార కోణంలోనే కాలేజీలు చూస్తున్నాయని వ్యాఖ్యానించింది. కాలేజీ అడ్మిషన్స్లో అమలు చేస్తున్న ఎన్ఆర్ఐ కోటాపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఎన్ఆర్ఐ కోటా విధానం పూర్తిగా మోసమని, వ్యాపారంతో కూడుకుని ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి విధానానికి వెంటనే ముగింపు పలకాలని సూచించింది. ప్రతిభావంతులను కాదని డబ్బు ఇచ్చేవారికి దొడ్డిదారిన ప్రవేశాలు కల్పించడానికి ఎన్ఆర్ఐ కోటా అవకాశం ఇస్తోందని వ్యాఖ్యానించింది. చట్ట వ్యతిరేకమైన పద్ధతిని సమర్థించలేమని తెలిపింది. వైద్య కళాశాలల ప్రవేశాల్లో ఎన్ఆర్ఐ కోటాపై పంజాబ్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను కొట్టివేస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఎన్ఆర్ఐ అభ్యర్థికి ఇచ్చిన నిర్వచనాన్ని విస్తరిస్తూ పంజాబ్ ప్రభుత్వం ఆగస్టు 20న నోటిఫికేషన్ ఇచ్చింది. ఎన్ఆర్ఐల దూరపు బంధువులు కూడా సీట్లు పొందటానికి అర్హులే అని తెలిపింది. తాత, అమ్మమ్మ, నానమ్మ, పెదనాన్న, చిన్నాన్న, కజిన్స్ తదితరుల సంరక్షణలో ఉన్నారన్న కారణం చూపి సీట్లు పొందే అవకాశం ఉంది. అయితే ఇది కోటా దుర్వినియోగానికి దారితీస్తుందని పేర్కొంటూ హైకోర్టు దానిని కొట్టివేసింది. ఎన్ఆర్ఐ కోటా స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని తెలిపింది. విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు భారతదేశంలో తమ పిల్లల్ని చదివించటానికి కోటాను ప్రవేశపెట్టారని గుర్తు చేసింది. నిజమైన ఎన్ఆర్ఐ విద్యార్థులే దీని ప్రయోజనం పొందాల్సి ఉందని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మరో 2 పిటిషనర్లు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు.